ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కోసం ప్రతి క్షణం ప్రతిరోజు అనుక్షణం బాధపడుతూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే సంవత్సరం వరకు దీపం పెట్టకుండా ఉండకండి దయచేసి. ఎందుకంటే దినాలు అయిపోయిన వెంటనే ధూపదీప నైవేద్యాలు, టెంపుల్స్కి వెళ్ళడాలు ఇవన్నీ చేయండి. ఎందుకంటే ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మీకు నెగటివ్ చేస్తుంది. మీతో ఎంత ప్రేమగా ఉన్నా సరే బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క మనస్తత్వం టోటల్గా మారిపోయి వీళ్ళు కూడా నాతో పాటు రావాలి అనే ఒక క్రూరమైన ఆలోచనతో ఉండి మీకు డబ్బు సమస్యలు సృష్టించి మీకు యొక్క ఇద్దరి భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్యన గొడవలు కావచ్చు, ఎన్నో రకాలుగా సృష్టించి ఒకరిని వేరు చేసి చాలా మంది నేను చూశాను. తండ్రి బతుకున్నంతసేపు అన్నదమ్ములు కలిసే ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. భార్యాభర్తల గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎంతో మంది కొట్టుకొని సూసైడ్ చేసుకొని, అరే మొన్ననే తండ్రి చనిపోయాడు, తర్వాత వెంటనే కొడుకు చనిపోయాడు, ఆ తర్వాత కోడలు చనిపోయింది, ఆ తర్వాత ఇట్లా చాలా ఇళ్ళలో చూశాను నేను. ఏంటంటే చనిపోయిన ఆత్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని తీసుకెళ్ళి మీతో ప్రేమగా ఉండొచ్చు, మీ పైన వ్యామోహం కావచ్చు, మీ పైన పగ కావచ్చు, ఏదైనా సరే అది అలాంటి సమస్యని క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరగా దినాలు అయిపోయిన వెంటనే పూజలు పునస్కారాలు మీ యొక్క ఆచారాలు ఏమున్నా సరే దయచేసి పక్కన పెట్టి మీరు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటే గనక ఖచ్చితంగా చేసుకోండి. మీరే కాదు, ఆత్మ కూడా పునర్జన్మ తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలంటే మీరు మన భక్తి న్యూమరాలజీ వెల్త్ ఛానల్లో చూసేయండి, ఇంకా క్లియర్గా ఉంటుంది.